టాన్సిలైటిస్ పిల్లల్లో టాన్సిల్స్ అనేవి జనరల్లీ మనకు కనిపించే ప్రాబ్లం. మీరు 8 సంవత్సరాలలో పిల్లలు ఎవరిని చూసినా టాన్సిల్ అనే ఇష్యూస్ తో వస్తుంటారు. అసలు టాన్సిలైటిస్ అంటే ఏంటి? దిస్ ఇస్ ద ఫస్ట్ డిఫెన్స్ మెకానిజం. మీ బాడీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి టాన్సిల్స్ అందరికీ ఉంటాయి. ఆ టాన్సిల్స్ వాపు రావడాన్ని టాన్సిల్ ఐటిస్ అంటున్నాం. సో ఐటిఐఎస్ అంటే ఇన్ఫ్లామేషన్, వాపు. టాన్సిల్స్ కు వాపు రావడాన్ని టాన్సిలైటిస్ అంటున్నాం. ఈ వాపు ఎందుకు వస్తుంది? జనరల్లీ మీ బాడీలోకి పిల్లల్లో స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వెదర్ చేంజ్ వల్ల, లేకపోతే పిల్లల నుంచి పిల్లలకు స్ప్రెడ్ అవడం, వీటి వల్ల. అప్పుడు ఏం చేస్తుంది? పిల్లలకు మీకు ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియానో వైరస్ ఏదో ఒకటి మీ బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో దాని వల్ల అప్పుడు మీ బాడీ ఏం చేస్తుంది? ఆ బ్యాక్టీరియా, వైరస్ ను ప్రొటెక్ట్ చేయడానికి, మీ బాడీని ప్రొటెక్ట్ చేయడానికి టాన్సిల్ అనేది ఫస్ట్ పోలీస్ లాగా కాపాడుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? వాపు వస్తుంది. సో జనరల్లీ కూడా మీరు ఎప్పుడైనా దెబ్బ తాగినప్పుడు చూడండి, వాపు వస్తుంది. ఆ వాపు అనేది ఏంటంటే డిఫెన్స్ మెకానిజం. మీ బాడీ అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో అట్లా చిన్న పిల్లల్లో కూడా దగ్గులు, జలుబులు ఫ్రీక్వెంట్ గా వస్తున్న వాళ్ళలో ఏమవుతుంది? ఈ టాన్సిల్స్ అనేవి వాపు వస్తాయి. సో ఈ టాన్సిలైటిస్ వచ్చేసిందని చెప్పేసి చాలా మంది, అది అందులో గ్రేడ్స్ వైజ్ ఉంటుంది. గ్రేడ్ 3, గ్రేడ్ 4 వరకు కూడా ఉంటుంది. సో ఎడెనాయిడ్స్, టాన్సిల్స్ వాపు రాగానే చాలా మంది ఏం చేస్తారు? తీసేసుకుంటారు. టాన్సిలైటిస్ వచ్చింది కాబట్టి టాన్సిల్స్ తీసేసుకుంటాం. సో టాన్సిల్స్ రిమూవ్ చేసేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ బ్యాక్టీరియా, వైరస్ వచ్చినప్పుడు మిమ్మల్ని కాపాడేది ఎవరు? అప్పుడు ఓన్లీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మాత్రమే వస్తాయి. ఒకసారి టాన్సిల్స్ తీసేస్తే ఏమవుతుందంటే డైరెక్ట్ మీ లంగ్స్ లోకి ఎంటర్ అయిపోతుంది ఆ బ్యాక్టీరియా, వైరస్. అప్పుడు ఏమవుతుంది? టీబీ గానీ, న్యూమోనియా గానీ, అస్తమా గానీ వస్తుంది. టాన్సిలైటిస్ వచ్చినప్పుడు టాన్సిల్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ సొల్యూషన్ కాదు. సో ఏం చేయాలా? హోమియోపతిలో దీనికి ద బెస్ట్ రెమెడీస్ ఉన్నాయి. ఈవెన్ గ్రేడ్ 4 టాన్సిలైటిస్, అడినాయిడ్స్ ఉన్న వారికి విత్ ఇన్ 6 to 9 months లో నార్మల్ వచ్చిన పిల్లలు ఉన్నారు. సో ఇట్స్ బేస్డ్ ఆన్ ఇమ్యూన్ సిస్టమ్. మీ ఇమ్యూన్ సిస్టమ్ ఇక్కడ మేము చేసేది ఏంటంటే ఏం లేదు. ఆ వాపు తగ్గాలంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ పెరగాల. మీ ఇమ్యూన్ సిస్టమ్ పెరగాలంటే ఏంటి? యాంటీబాడీ రెస్పాన్స్ పెరగాల. యాంటీబాడీ రెస్పాన్స్ అంటే ఏంటి? మీ బాడీలో 5 types ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయి. ఐజీజీ, ఐజీఏ, ఐజీఎం, ఐజీడీ, ఐజీఈ అని చెప్పేసి. సో ఇందులో ఐజీజీ, ఐజీఎం అనేది రెగ్యులర్ గా మనం చూస్తూ ఉంటాము. ఈ యాంటీబాడీ రెస్పాన్స్ అనేది పెంచామనుకోండి, మీకు ఆ బ్యాక్టీరియా, వైరస్ అనేది చనిపోతూ మీకు ఏదైతే వాపు ఉందో వాపు కూడా తగ్గుతూ వస్తుంటాం. సో ఇక్కడ మనం చేసేది ఏంటంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ ను పెంచుతూ మీ ఆ టాన్సిలైటిస్ అనే ప్రాబ్లమ్ ని, అడినాయిడ్స్ అనే ప్రాబ్లమ్ ని తగ్గిస్తూ వస్తున్నాం. సో అడినాయిడ్స్ అంటే ఏంటి? మీ ముక్కు కింద మనం స్కాన్ చేసి పిఎన్ఎస్ అనే ఒక స్కాన్ ఉంటుంది. ఆ పిఎన్ఎస్ స్కాన్ చేసుకున్నప్పుడు మీకు అడినాయిడ్స్ కూడా, టాన్సిల్స్ అంటే మీరు నోరు తెరిస్తే కనబడుతుంది. అడినాయిడ్స్ అనేవి మన స్కాన్ లో కనబడుతుంది. సో ఈ గ్రేడ్ వైజ్ మన ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటాము. సో చిన్న పిల్లల్లో టాన్సిల్స్ వచ్చేసాయని టాన్సిల్స్ అనేవి తీసేసుకోకండి. ఎందుకంటే మీకు కంప్లీట్ ప్రొటెక్టివ్ మెకానిజం అని మీరు తీసేసుకుంటున్నారు. ఇప్పటి నుండి పిల్లలకి టాన్సిలైటిస్ గానీ, అడినాయిడ్స్ గానీ, ముక్కులో కండ పెరిగింది అంటాము, నాసల్ పాలిప్స్ అని అంటాము. ఈ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే మా పిల్లలకు తరచుగా జ్వరాలు వస్తున్నాయి, మా పిల్లలకు తరచుగా మాకు జలుబులు, దగ్గులు వస్తున్నాయి, అసలు ఏమి తినడు, అయినా గానీ మా అబ్బాయికి అసలు ఐస్ క్రీమ్ తినడు, చాక్లెట్ తినడు, ఏమి తినడు, అయినప్పటికీ దగ్గు కంటిన్యూస్ గా ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ తగ్గింది అని, మీ అబ్బాయి ఇమ్యూన్ సిస్టమ్ తగ్గింది అని. మనం ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకుంటూ వాళ్ళ ఫుడ్ అనే ఇంటేక్ కూడా పెరగాల. ఫుడ్ ఇంటేక్ ఎందుకు తగ్గుతుంది అంటే మీ బాడీలో మీ గట్ బ్యాక్టీరియా అనేది తగ్గిపోతుంది. సో మంచి బ్యాక్టీరియా ఉండదు. సో దాని వల్ల ఏమవుతుంది? మీకు ఆకలి కూడా అవ్వదు పిల్లల్లో. ఇక్కడ వీళ్ళకు మంచి బ్యాక్టీరియా కడుపులో పెంచుతూ, ఆకలిని పెంచుతూ, వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నింటినీ మనం ఇస్తూ, దాంతో పాటు ఈ అడినాయిడ్స్ ను, టాన్సిల్స్ ను తగ్గించడానికి, వాళ్ళ ఇమ్యూన్ రెస్పాన్స్ ను పెంచడానికి హోమియోపతిలో మేము మెడిసిన్స్ ఇస్తూ ఉంటాము. సో ఈవెన్ గ్రేడ్ 4 టాన్సిల్స్ కూడా విత్ మెడిసిన్స్ తో తగ్గిపోయిన వాళ్ళు ఉంటారు. ఒక 100 మంది పిల్లలు వస్తే 70 to 80% కేసెస్ లో గ్రేడ్ 4 ఉన్నప్పటికీ కూడా విత్ ఇన్ 6 months లో తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. 70% ఆఫ్ ద పీపుల్ వితౌట్ సర్జరీ. సో సర్జరీ ఒకటే ఆప్షన్ కాదండి. ఒకసారి మీ దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ కు కలవండి. సో వాళ్ళు అందులో కూడా ప్రాబ్లం ఏంటంటే, ఇంకొక ప్రాబ్లం ఏంటంటే హోమియోపతి డాక్టర్స్ లో కూడా ఎవరైనా డాక్టర్ ఫెయిల్యూర్ అయిపోతే, అంటే వాళ్ళ దగ్గర తగ్గలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈవెన్ నా దగ్గర కూడా 100 కేసెస్ లో 70 to 80% సక్సెస్ రేట్ ఉంది. ఎవరి దగ్గర అయినా డాక్టర్ దగ్గర తగ్గకపోతే అది డాక్టర్ ఫెయిల్యూర్ అవుతుంది, హోమియోపతి ఫెయిల్యూర్ కాదు. అదే ఒక సర్జన్ ఎవరైనా తప్పు చేస్తే ఇంకో సర్జన్ దగ్గరికి వెళ్తారు. హోమియోపతిలో ఎవరో డాక్టర్ ఇచ్చిండు, తగ్గలేదు అని అంటే హోమియోపతి పని చేయదు అని అంటాం. అట్లా కాదు. ఎందుకంటే అది హోమియోపతి డాక్టర్ అనాలిసిస్ తప్పు. ఎందుకంటే హోమియోపతిలో మీ పిల్లల డిసీజ్ ఆస్పెక్ట్ లో, అంటే వాళ్ళ రిపోర్ట్స్ చూస్తూ వాళ్ళ బేసిక్ నేచర్ ఎట్లా ఉంది, మైల్డ్ గా ఉన్నాడా, హార్ష్ గా ఉన్నాడా, హైపర్ యాక్టివ్ గా ఉన్నాడా, యాక్టివ్ గా ఉన్నాడా, లో యాక్టివ్ గా ఉన్నాడా, ఇవన్నీ కన్సిడర్ చేసి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ను పెరగడానికి వాళ్లకు మంచి గైడెన్స్ ఇస్తూ, మెడిసిన్స్ తో సపోర్ట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.